How are you? Hello everyone. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది బేబీ యాక్టివిటీస్ ఇంట్లోనే అంటే ఇండోర్ యాక్టివిటీస్ వాళ్ళకి రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి వాళ్ళ యాక్టివ్గా ఉండడానికి మనం ఏమేమి వాళ్ళ ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి ఎలాంటి యాక్టివిటీస్ చేయించచ్చు అది కూడా చాలా లో కాస్ట్లో అనమాట. ఈ ఒక్క బాల్ ఉంటే చాలండి. నేను ఇవాళ 4 యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను. పిల్లలు ఉండే ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఈ బాల్స్ అయితే ఖచ్చితంగానే ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ప్యాక్ ఆఫ్ 50-100 ఇలా వస్తాయి ఈ బాల్స్ అయితే. సో వీటిని యూజ్ చేసుకొని నేను ఇవాళ 4 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చేపిస్తాను. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ స్టెమ్ యాక్టివిటీస్ అంటారు వీటిని. బేబీ యొక్క డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి అనమాట. సో నేను చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్న బేబీకి యాక్టివిటీస్ చేపిస్తున్నాను అనేసి. ఆల్మోస్ట్ తను 1 year ఉన్నప్పటి నుంచే చేపిస్తున్నాను అనమాట. సో ఈ బేసిక్స్ నుంచే చెప్తాను ఎలా చేపించచ్చు ఏంటి అని చెప్పేసి. కూర్చోరానన్న. ఫస్ట్ వన్ వచ్చేసి బాల్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ అనమాట. దీనికి ఇలాంటి పేపర్ కప్స్ ఉన్నా పర్లేదు, లేదు అంటే ఇంట్లో మామూలు టీ కప్స్ ఉంటాయి కదా చిన్నవి, ఇవైనా పర్లేదు. ఫస్ట్ మనం వాళ్ళకి చేసి చూపించాలన్నమాట ఎలాగా అని చెప్పేసి. నువ్వు ఇది తీసుకో, ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలన్నమాట కలర్ ఇలా తీసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేయాలని. నువ్వు ఒక కలర్ తీసుకోమా. రెడ్ తీసుకుంటావా? సరే దీంట్లోకి పోయి. నెక్స్ట్ ఓకే, ఏం కలర్? గ్రీన్. వెరీ గుడ్. నెక్స్ట్ పింక్. సూపర్. నెక్స్ట్ వాట్ కలర్? ఎల్లో. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ purple. Good. Next white is good. White రావడం లేదా? ఓకే తీసుకో, వైట్ తీసుకో. ఓకే, సో ఈ బాల్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అలాగే యాక్టివిటీ ద్వారా మన హ్యాండ్ ఫింగర్స్ అనే మజిల్స్ అన్ని కూడా బాగా డెవలప్ అవుతాయి అనమాట. ఒక ఎక్సర్సైజ్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇది స్టార్టింగ్ లెవెల్లో బేబీస్కి అయితే ఏం చేయాలంటే ఫస్ట్ మనం చూపించాలన్నమాట డెమో, తర్వాత వాళ్ళకు మెల్లగా వేసేది నేర్పించచ్చు. నెక్స్ట్ థ్యాంక్ యూ. సరే కూర్చో. నెక్స్ట్ లెవెల్కి ఏం చేయొచ్చు అంటే దీనిలో కలర్ సార్టింగ్ నేర్పించచ్చు, కలర్స్ నేర్పించచ్చు అనమాట. అలాగే నంబర్స్ నేర్పించచ్చు. దీనిలో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. మనం కలర్ ఐడెంటిఫై చేసేది ఎలా ఏంటి నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇదొక బాల్ ట్రాన్స్ఫర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ పిల్లలకి ఏం చేపించచ్చు అంటే ఇలా మనం ఏదైనా స్పూన్, ఇంట్లో గరిటలు ఉంటాయి కదా, దీన్ని తీసుకొని దీని ద్వారా ఎన్ని ముద్దులు రా దీని ద్వారా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. ఎక్కడ పడిపోతుందో బ్యాలెన్సింగ్ నేర్చుకుంటారు పిల్లలు. సో ఇది నెక్స్ట్ యాక్టివిటీ అయితే. నాన్న దీంట్లో వచ్చాయి, కూర్చో. ఏం కలర్? ఎల్లో. గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. బ్లూ. ఇది వాట్ కలర్? గ్రీన్. సూపర్. సో పిల్లలు ఇలా ఏదైనా చేస్తున్నప్పుడు అప్రిసియేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ వే. సూపర్. నెక్స్ట్ వచ్చేసి హైపర్ యాక్టివిటీ చాలా ఫేస్ చేస్తుంటారు. హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా మనం ఇంట్లో చేపిస్తున్నట్లయితే వాళ్ళు కుదురుగా ఒక చోట కూర్చుంటారనమాట. అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. వాళ్ళ హైపర్ యాక్టివ్నెస్ అనేది కొద్ది వరకు తగ్గుతుంది అనమాట. సో నార్మల్ పిల్లలాగా వాళ్ళు ఉండడానికైతే మనం ఈ విధంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఆల్రెడీ మనకు అట్టపెట్టెలు ఉంటాయి చూడండి, శారీస్కి వచ్చిండేవో లేకపోతే ఏవైనా సరే మన దగ్గర ఇలా ఉండే కార్డ్బోర్డ్స్ ఏమున్నా కూడా దీని మధ్యలో ఈ బాల్ సైజు సరిపడా హోల్ చేసి మనం బాల్ వేసి దీని లోపల డ్రాప్ చేసేలా చేయాలి. దీనివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో దీనికోసం అయితే ఫస్ట్ ఒక మార్క్ చేసేసుకొని బాల్ సైజులో అక్కడ కూర్చొని అన్న కట్ చేసుకుందాము. చూపిస్తాను. సో ఇలా దీన్ని కట్ చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ మనం బేబీస్కి చూపించాలి. ఇలా వేస్తే ఇది స్లోగా మనం అనుకొని ఇలా దీంట్లోంచి డ్రాప్ అవుతుందని చెప్పేసి. ఇది ప్రో లెవెల్ అనమాట. స్టార్టింగ్లో బేబీస్కి ఏమంటే కొంచెం చిన్నగా ఉన్న ప్లేట్లోంచి ట్రై చేస్తే వాళ్ళు చాలా త్వరగా వేసేస్తారనమాట. దానికి ఆ లెవెల్స్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకున్నాను అనమాట. మీరు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే అంటే చిన్న ప్లేట్స్ వస్తాయి చూడండి, పేపర్ ప్లేట్స్ మన ఇంట్లో, అలాంటి వాటికి ఇలా రౌండ్గా హోల్డ్ చేస్తే బేబీస్ చాలా త్వరగా వేయగలరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో కన్నా, ఆర్ యూ రెడీ? యా, ఓకే.
పట్టుకో. బాల్ డ్రాప్ చేస్తావా? పట్టుకో. కమాన్, స్లోగా వస్తుంది స్లోగా. అయిపోయా, సూపర్. నెక్స్ట్ ఏ కలర్ కావాలి? గ్రీన్. ఓకే, సూపర్. ఇది యాక్చువల్గా ఈరోజే తనకి ఇస్తున్నాయి ఇంత పెద్దది. ముందంతా కూడా పేపర్ ప్లేట్స్తోనే ఆడిపించేదాన్ని, చాలా ఈజీగా వేసేసేది. సో ఇదైతే దాన్ని ఇంతకు ముందు తను ఆడుతుండేది అనమాట. చిన్న ప్లేట్ కాబట్టి ఈజీగా వేసేయగలదు. ఇది ఈరోజు తీసాను, కొద్దిగా డిఫికల్టీ అనిపిస్తుంది. కన్నా దీంట్లో వేస్తావా? వెయ్యి. బాల్ డ్రాప్ చేయి మిడిల్లో కరెక్ట్గా. సూపర్. నెక్స్ట్ ఇంకొక కలర్ డ్రాప్ చేయి. సూపర్. వాట్ కలర్? పర్పుల్. మెల్లగా, స్పీడ్ వద్దు, మెల్లగా. వెరీ గుడ్. ఆరెంజ్. వెరీ గుడ్. సో ఇది తనకు ఆల్రెడీ ప్రో అనమాట. దీంట్లో ఈజీగా ఆడేస్తుంది. దీంట్లో ఆడమంటే డిఫికల్టీ ఫీల్ అవుతుంది. రా సరే దీంట్లో ఆడదు, అమ్మ హెల్ప్ చేస్తుంది వాళ్ళ. ఓకే కమాన్, ఏదో ఒకటి పడుతుంది. వేయి. వావ్, పింక్ పడిపోయా. నెక్స్ట్ కమాన్, ఆడు. ఓకే, నెక్స్ట్ ఏది? గ్రీన్. వావ్, ఆరెంజ్. అన్నీ పడిపోయాయి. సూపర్. సో ఇది అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బాల్ త్రో అనమాట. దీనికోసం ఇలా 2 కార్డ్బోర్డ్ మనకు ఆల్రెడీ ఇంట్లో అమెజాన్ కానీ ఏమైనా కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, దాని నుంచి ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసి తీసుకొని, దీనికి బ్రౌన్ ప్లాస్టర్ ఉంది, వైట్ ప్లాస్టర్ ఉన్నా పర్లేదు, లేదంటే దీనికోసం వైట్ ప్లాస్టర్ ఉన్నా పర్లేదు, లేదంటే బ్రౌన్ ఉన్నా. నా దగ్గర వైట్ అయిపోయింది ఆల్రెడీ, తనకు చాలాసార్లు యాక్టివిటీ చేయించి బ్రౌనే ఉంది. సో ఇవాళైతే బ్రౌన్ దాంతో చూపిస్తాను ఎలా అనేసి. నన్ను ఇవ్వు మాది. ఓకే, మళ్ళీ ఆడుకుందు ఇవ్వు. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఏ లెంత్ కావాలో ఆ లెంత్కి చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోలేకపోతే ఇవన్నీ అతుక్కొని వేస్తాయన్నమాట. చాలా కష్టమైపోతుంది తర్వాతకి. ఇది ఒక్కటే కొద్ది ప్రిపరేషన్ టైం పట్టేది, మిగతా అన్నీ ఈజీగానే అయిపోతాయి. ఒకవేళ ఎవరన్నా పట్టుకోవడానికి ఉన్నట్లయితే ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక్కళ్ళే చేయాలంటే కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది, ఇద్దరుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఫస్ట్ అయితే ఇలా రివర్స్లో చేసి పెట్టేసుకోవాలన్నమాట. సరే నేను చేస్తాను. ఇలా తర్వాత ఈ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేయాలి. సో ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ యాక్చువల్గా బాల్ త్రో చేయబోయేది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ఎక్కడైతే వాల్కి పేస్ట్ చేస్తామో అక్కడ డబుల్ సైడెడ్ టేప్తో వేసుకున్నట్లు ఈజీగా తీసేయచ్చు అనమాట. సో నేనైతే ఈ వాల్కి ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, తనకు ఈజీగా అందుతుందనేసి. సరేలే, అందుకే దాని మీద ఎత్తుకో. ఇట్స్ ఓకే కన్నా. సరే బూబు. ఓకే, అమ్మ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బూబు. ఓకే, డోంట్ క్రై. ఇవన్నీ మామూలే, ఈ ఏజ్లో ఇవన్నీ లేకపోతే ఎట్లా? కమాన్. సూపర్. నెక్స్ట్ బ్లూ. ఓకే, వైట్ అది. ఓకే, నెక్స్ట్ గ్రీన్. సూపర్. ఆరెంజ్. ఓకే, సూపర్. ఓకే, వాట్ సార్? షార్కా. ఓకే, నెక్స్ట్. సో ఇలా వాల్కి స్టిక్ చేస్తే అవి తీసుకొని మళ్ళీ పెట్టచ్చు అనమాట. ఇలా హ్యాపీగా తీసేయచ్చు, మళ్ళీ దీన్ని స్టిక్ చేయొచ్చు. వీళ్ళు ఒక యాక్టివిటీ కదా. ట్రయాంగిల్. నో, దట్స్ నాట్ ట్రయాంగిల్. రౌండ్. యా, రౌండ్. ఓకే,
ఒకవేళ ఇదే సెటప్ మనకి ఏదైనా వాల్కి కానీ లేకపోతే చైర్ ఉండొచ్చండి, చైర్ లెగ్స్కి చేసుకుంటే మనం త్రో చేయొచ్చు అనమాట. త్రో చేస్తే స్టిక్ అవుతాయి. ఇక్కడ వాల్ కాబట్టి ఇవి స్టిక్ అవ్వడం లేదు, వచ్చేస్తుంది అనమాట. సో దీనికి ఏమంటే పేస్ట్ చేయొచ్చు. నేనేం చేస్తాను జనరల్గా అంటే నువ్వే పెట్టు. మామూలుగా చైర్ ఉంటుంది చూడండి, డైనింగ్ టేబుల్ చైర్కి సేమ్ ఇలాగే వైట్ ప్లాస్టర్తో వేసేసామంటే వాళ్ళు ఇలా త్రో చేస్తుంటారు అనమాట, పోయి స్టిక్ అవుతాయి దానికి. సో ఈ యాక్టివిటీ ద్వారా ఏమవుతుందంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళ ఫింగర్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, అండ్ మేజర్గా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మేజర్గా స్క్రీన్ టైం అడిక్ట్ కాకోకుండా ఉంటారనమాట పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్తో ఎంగేజ్ చేస్తుంటే. అసలు బేసిక్గా యాక్టివిటీస్ అని ఎందుకు స్టెమ్ యాక్టివిటీస్ అంటారు, ఆర్ హోమ్ స్కూలింగ్లో ఇవన్నీ ఎందుకు పార్ట్ అవుతాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే అసలు ఇన్ డెప్త్గా స్టెమ్ అంటే ఏంటి, STEM స్టెమ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, హోమ్ స్కూలింగ్ ఎందుకు చేస్తారు, వీటి గురించిన డీటెయిల్ వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్స్లో STEM స్టెమ్ యాక్టివిటీ / హోమ్ స్కూలింగ్ అని కమెంట్లో టైప్ చేయండి. సో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తే దాన్ని బట్టి నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. బికాజ్ నేను చేసే వీడియోస్ చాలా మందికి రీచ్ అవ్వడం లేదు, చూసిన వాళ్ళు కూడా లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. మోటివేషన్ నాకు ఎలా వస్తుందండి, నేను మేజర్గా అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది చాలామందికి రీచ్ అవ్వాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, నేను తెలుసుకుంది చెప్పాలి, చాలామంది తెలుసుకోవాలనేసి. యూట్యూబ్ ఎలా అంటే స్టార్టింగ్లోనే కొత్త వాళ్ళని ప్రమోట్ అయితే చేయదు, చూసిన వాళ్ళు అట్లీస్ట్ లైక్ చేస్తే అన్న దాన్ని ప్రమోట్ చేస్తుంది, పుష్ చేస్తుంది అనమాట. సో అందుకోసం నేను ప్రతి వీడియోలో అడుగుతాను, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పేసి. సరే, అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఎక్కువ 1 hour వీడియోస్ ఉన్నాయనుకోండి, 1 hour ఉంది కదా అనేసి అసలు స్వైప్ చేసేస్తున్నారు అనమాట, వీడియో కూడా చూడడం లేదు. సో అది 1 hour వీడియోలో ఎక్కడ సోది ఇలా ఏమి ఉండదండి. మా వీడియోస్లో మన ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతిదీ నేను పే చేసి నేర్చుకుంది, ఇక్కడ నేను ఫ్రీగా చెప్తున్నాను. నాకు ఇంకా మానిటైజ్ ఏం అవ్వలేదు, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా రావడం లేదు, ప్రతిదీ నేను ఫ్రీగానే చెప్తున్నాను. ఎందుకంటే నేను యాజ్ అ పేరెంట్గా నేను ఎలా సెర్చ్ చేస్తాను, ఎలా తెలుసుకోవాలనుకుంటాను, అలాగే నేను ఇవ్వాలనుకుంటాను, అలాగే ఓకే. సో అలాగే చెప్పాలనుకుంటున్నాను. నాకు కావాల్సిందల్లా ఏం లేదు, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, తెలుసుకోగలుగుతారు, అంతే. మీకు ఇలాంటి ఇంట్లోనే సింపుల్గా లో కాస్ట్ యాక్టివిటీస్ బేబీస్కి చేపియొచ్చు, వాళ్ళ రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను డైలీ తనకి ఏదో ఒక కొత్త యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను, సో దట్ డైలీ ఒక షార్ట్ వీడియోలో తనకి ఏం యాక్టివిటీస్ చేస్తానో నేను వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ లవ్ యూ.